ఓకే ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో చూసాం ఒక మ్యాగ్నెట్ చుట్టూ ఫ్లక్స్ ఎలా ఉంటుంది, 2 మ్యాగ్నెట్స్ ఎలా అట్రాక్ట్ చేసుకుంటే ఎలా రిపల్ చేస్తే వాటి ప్యాటర్న్ ఎలా ఉందో మొత్తం అంతా డిస్కస్ చేసాం. కానీ ఇదే ఫ్లక్స్ ఒక కండక్టర్ని కట్ చేసిందంటే ఆ కండక్టర్లో ఈఎంఎఫ్ అనేది జనరేట్ అవుతుంది బేస్డ్ ఆన్ ది ఫ్యారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఇదే ప్రిన్సిపల్ని యూజ్ చేసుకొని నేను ఒక జనరేటర్ సెట్ అని తయారు చేశాను. దీనికోసం నాకు 6 మ్యాగ్నెట్స్ అని యూజ్ అయ్యాయి. ఈ ఫీల్డ్ అనేది స్టేషనరీగా యూజ్ చేయబోతున్నాను. దీని అనేది రొటేటింగ్ సెట్గా యూజ్ చేస్తున్నాను. దీంట్లో వాటర్గా యూజ్ చేయబోతున్నాను దీని సెట్ని. దీనికోసం నేను మొత్తం 5 కాయిల్స్, రిలే కాయిల్స్ని యూజ్ చేశాను. ప్రతి కాయిల్కి కూడా 1100 to 1200 టన్స్ ఉంటుంది. ఇది ఎందుకంటే ఇంత ఎక్కువ టన్స్ ఉన్న కాయిల్కి యూజ్ చేశానంటే ఎక్కువ టన్స్ ఉంటే ఈఎంఎఫ్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది మనకి ప్రిన్సిపల్ ద్వారా. ప్రతి రిలే కాయిల్కి అవుట్పుట్కి 2 వైర్లు వస్తాయి. ఆ వైర్కి ఒక ఎల్ఈడి అనేది కనెక్ట్ చేశాను. ప్రతి కాయిల్కి కూడా ఎల్ఈడి అనేది కనెక్ట్ చేశాను అవుట్పుట్స్కి. ఇది కనెక్ట్ చేసిన దాన్ని ఒక సీడీకి, రొటేటింగ్ సీడీకి ఫిక్స్ చేశాను ఈజీగా దాని మెకానికల్ స్ట్రెంత్ ప్రొవైడ్ చేయడానికి. దీన్ని రోటర్ సర్క్యూట్కి యూజ్ చేయబోతున్నాను. దీనికోసం నేను 2 సపోర్ట్స్ అని యూజ్ చేస్తున్నాను. జస్ట్ వీటి మధ్య కొంచెం డిస్టెన్స్, ఎయిర్ గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి కాబట్టి ఆ ఎయిర్ గ్యాప్ కోసం 2 ఈజీగా రొటేట్ అవ్వడానికి ఏదైనా సపోర్ట్స్ అని యూజ్ చేస్తాను. ఈ 2 కూడాను. ఇది ఏంటంటే మనం స్టడీస్లో యూజ్ చేసే ఒక ప్యాడ్ని యూజ్ చేసుకొని మొత్తం 4 బోల్ట్స్ తీసుకొని అన్ని ఫిక్స్ చేశాను 4 వైపులా. జస్ట్ ఎత్తు నుంచి సమ్ ఎత్తులో ఉండడానికి ఈజీగా మనకి ఫిక్సింగ్ అనేది జరగడానికి. ఒక ఐరన్ మెటల్ అనేది ఫిక్స్ చేశాను. ఎందుకంటే నాకు ఈ కండిషన్లో నేను స్టేషనరీగా ఫీల్డ్ అనేది ఉంచుతాను. అందువల్ల ఇది ఫీల్డ్ అనేది స్టేషనరీగా ఉండాలంటే నేను దీనికి పెట్టేటప్పుడు అది అట్రాక్ట్ చేసుకొని ఉండాలి. ఇది ఐరన్ మెటల్ ద్వారా ఈజీగా పాసిబుల్ అవుతుంది. అందువల్ల ఐరన్ మెటల్ అనేది నేను దీన్ని ఫిక్స్ చేశాను. దీని సెంటర్ పాయింట్ నుంచి ఒక స్క్రూ అనేది తీసుకొచ్చా సెంటర్ పాయింట్ నుంచి, ఎందుకంటే ఈజీగా రొటేట్ అవ్వడానికి ఇది యూజ్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఫీల్డ్ అనేది కాన్స్టెంట్గా తీసుకుంటున్నాను. అందువల్ల ఫీల్డ్ కాయిల్స్ అనేవి నేను స్టేషనరీగా పెట్టాలనుకుంటున్నాను. అందువల్ల దీనికి స్టేషనరీగా ఫిక్స్ చేయబోతున్నాను ఈ కాయిల్స్ అనేవి. ఇలా ఫిక్స్ చేస్తున్నప్పుడు మీరు ఎప్పుడు కూడా అన్లైక్ పోల్స్ పెట్టాలి. ఎందుకంటే లైక్ పోల్స్ పెట్టారంటే ఆ 2 రిపెల్ అవుతాయి. ఈ కండిషన్లో అవి అట్రాక్ట్ చేసుకోవడానికి ట్రై చేయకుండా కూడా మనకి ఈ సర్క్యూట్ అనేది ఈజీగా ఫామ్ అవుతుంది. అందువల్ల అన్లైక్ పెట్టారంటే ఈజీగా అది ఫిక్స్ అవుతుంది. నేను అన్లైక్ పోల్స్ పెట్టి దాన్ని ఫిక్స్ చేశాను. నేను చూసారు కదా ఫ్రెండ్స్, స్టేషనరీ ఫీల్డ్ స్ట్రక్చర్ ఎలా ఉందో. ఇది రోటర్ సర్క్యూట్. మనకు తెలుసు ఫ్యారడేస్ లా ప్రకారం ఒక కండక్టర్ ఫీల్డ్ అనేది కట్ చేసినప్పుడు అందులో ఈఎంఎఫ్ అనేది జనరేట్ అవుతుంది. నిజంగా జనరేట్ అవుతుందో లేదో ఆ లాని ప్రూవ్ చేయాలనుకుంటున్నాను. దీనికోసం 2 సపోర్ట్స్ అని యూజ్ చేశాను కదా, అవి దాని మీద ఫిక్స్ చేస్తాను. నాకు ఈజీగానే రొటేటింగ్ అనేది దాంట్లో మెయింటైన్ చేయగలను. దీన్ని ఈ ఫీల్డ్ మీదన ప్లేస్ చేస్తున్నాను ఈ రోటర్ సర్క్యూట్ని. నేను ఇది ఎప్పుడు రొటేటింగ్గా యూజ్ చేయబోతున్నాను. జస్ట్ దీంట్లో కొంచెం ఆల్టర్నేటివ్ ఉంది చూసారా, దాన్ని అవాయిడ్ చేయడానికి ఇంకొక సెపరేటర్ దాని మీద పెడుతున్నాను. చూసారా కదా ఫ్రెండ్స్, దాని సర్క్యూట్ మొత్తం చూసారు కదా ఫ్రెండ్స్. ఈ కండిషన్లో మనకి జనరేటర్కి ఎప్పుడు ఇన్పుట్ అనేది మెకానికల్ ఎనర్జీ, అవుట్పుట్ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీ. మనం మెకానికల్ ఎనర్జీ ఇచ్చినప్పుడు అవుట్పుట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ వస్తుందో లేదో అనేది నేను మీకు చూపించబోతున్నాను. లైక్ చూడండి, నేను మెకానికల్ ఎనర్జీ మనం పెద్ద టర్బైన్లు ఇవన్నీ జనరేటర్ పెద్ద జనరేటర్ చూసినప్పుడు దాంట్లో టర్బైన్ ద్వారా దాన్ని మెకానికల్ ఎనర్జీ ఇస్తున్నారు. నేను జస్ట్ హ్యాండ్తోనే దీనికి చిన్న జనరేటర్ కాబట్టి హ్యాండ్తోనే దీనికి మెకానికల్ ఎనర్జీ ఇచ్చి అవుట్పుట్ తెప్పించాలనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా ప్లేస్ చేశాను. చూసారు కదా ఫ్రెండ్స్, దాంట్లో ఈఎంఎఫ్ అనేది ఎలా జనరేట్ అవుతుందో మెకానికల్ ఎనర్జీ అనేది ఇచ్చినప్పుడు. చూడండి ఫ్రెండ్స్, నేను స్పీడ్గా తిప్పే కొద్దీ దాంట్లో ఈఎంఎఫ్ అనేది జనరేటింగ్ అనేది ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే ఈ రిలే లో ఉన్న కండక్టర్ ఈ ఫ్లక్స్ని కట్ చేసిందో దీంట్లో అనేది ఈఎంఎఫ్ అనేది జనరేట్ అవుతుంది. అదే కండిషన్ ఇక్కడ అప్లై అవుతుంది. అంటే మనం ఇన్పుట్ ఎంత ఎక్కువ ఇస్తే అవుట్పుట్ నాకు అంత ఎక్కువ వస్తుంది. నేను స్పీడ్గా తిప్పే కొద్దీ దాంట్లో ఈఎంఎఫ్ జనరేషన్ అనేది ఎక్కువగా ఉంది.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.